అంతరాయానికి చింతిస్తున్నాము. ముఖ్యంగా మాకు ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి దేవస్థానం కమిటీ వారికి, మా మాస్టరు టీవీఎస్ మాస్టర్ గారికి, తర్వాత శ్రీనివాస్ గారికి, కమిటీ పెద్దలందరికీ అందరి పేర్లు తెలియవు, క్షమించాలి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు ఎంతో ప్రశాంతంగా మా ఈ నాటక రాజ్యములను జయప్రదం చేస్తున్నందుకు మా కళాకారులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మొట్టమొదటి రోజున మాకు ఈ ప్రదర్శన అవకాశాన్ని కల్పిస్తారు ఈ దేవస్థానం వారు. ఇది ఆనవాయితీగా మా నాన్నగారి వద్ద నుంచి వస్తుంది. చాలా కాలం మా నాన్నగారు ప్రదర్శించారు, ఆ తర్వాత మా పెద్దన్నయ్య వెంకటేశ్వరరావు గారు ప్రదర్శించారు, ఆ తర్వాత కోటేశ్వరరావు అన్నయ్య రెండో అన్నయ్య ప్రదర్శించారు, ఆ తర్వాత నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు ప్రతి సంవత్సరం. ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా, అంటే ఇక్కడ ప్రతిఫలాపేక్షను అపేక్షించకుండా, అంటే డబ్బును ఆశించకుండా అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో, కేవలం అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో, ఈ కమిటీ వారి మీద ఉన్నటువంటి గౌరవభావంతో ఈ కార్యక్రమాలు మేము ఇక్కడ చేస్తున్నాము. ఆ విధంగానే ప్రతి సంవత్సరం మాకు సదవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మా అన్నయ్య గారు అప్పటిటువంటి ఆరాధ్యుల నాగరాజు గారిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చి అతన్ని కృష్ణుడి వేషం వేయించడం జరుగుతుంది. మా అన్నయ్య గారు అబ్బాయి ఆరాధ్యుల నాగరాజు పెద్ద కుమారుడు, మాకు వారసుడు అయినటువంటి కళావారసుడు, ఒక రకంగా చెప్పాలంటే కళావారసుడు, మాకు కళావారసుడు అయినటువంటి నాగరాజుని ఇక్కడ పరిచయం చేయాలని సదుద్దేశంతో మాస్టర్ గారికి చెప్పి ఈ సంవత్సరం నాగరాజుని నేను ఇట్లా వేపిస్తున్నానంటే వారు కూడా ఇందాక అంగీకరించారు, చాలా సంతోషించారు కూడా. ఆ విధంగా మా కుటుంబం తరఫు నుంచి ఈ అవకాశం కల్పిస్తున్నందుకు కమిటీ వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అలా విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందు ప్రదర్శించినటువంటి రామాంజనేయుడు వారసీల్లో శ్రీరాముడిగా వేసినటువంటి మొన్నంగి శ్రీనివాసరావు గారికి అతను ఇప్పుడు ఆదినారాయణ గారు సంగీత సాధకులు నేర్చుకున్నాడు. ఇది ఫస్ట్ టైం వేయటం. ఏమన్నా తప్పులుంటే మన్నించి మీ బిడ్డగా భావించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. యాక్చువల్గా ఈ సన్మానం కటివరంలో చేయాలి. ఇంతకుముందు పనికుమార్ చౌదరి గారికి, మన ఎం రామ్ కుమార్ గారి, మన కుమార్ బాబు గారికి ఇదే రామాయణ విషయం నేర్పించిన తర్వాత అక్కడ కటివరంలో ప్రదర్శించడం జరిగింది. అక్కడ సన్మానం చేయాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేదు. అందుకని
ఆ రూపాయలు ఇక్కడ ఇదే ప్రదర్శన జరుగుతుంది కాబట్టి ఇక్కడ సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు కుమార్ బాబు గారు, పనికుమార్ గారు. అందుకని వాడికి వెండి కుందలతో బహుకరించారు. అందరికీ నమస్కారం. చాలా ఏళ్ల నుంచి దేవీ చౌకులో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి శరన్నవరాత్రోత్సవాల్లో ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే మొదటి రోజున ఆరాధ్యుల వారి నాటకం. అది ఏవి సుబ్బారావు గారి నుంచి జరిగింది. తర్వాత వెంకటేశ్వరరావు గారు, ఆ తర్వాత ఆదినారాయణ గారు, ఇప్పుడు మూడో తరం నాగరాజు. చాలా బాగుంది. వారికి రాజరాజేశ్వరి మాత ఇంకా ఇతోధికంగా ఆశీర్వాదాలు అందజేసి బాగా ఉన్నతులు సాధించాలని అమ్మవారిని కోరుకుంటూ వారికి ఈ ప్రదర్శన ఇచ్చినందుకు అమ్మవారి తరఫున చిరు పారితోషికం. తర్వాత ఈ స్టేజీ మీద ఇప్పుడు ఇచ్చిన 2 ప్రదర్శనల్లోనూ మొదటి ప్రదర్శనలో రామాంజనేయుతం సీన్లో కొద్దిగా లోపాలు కనబడుతున్నాయి. ఏ కళాకారుడికైనా స్టేజీ మీదకి వెళ్ళేప్పుడు గొంతు ప్రశాంతంగా ఉంటేనే సక్సెస్ అవుతాడు. అది ఆ లోపం ఒక్కటి కనపడుతుంది. మిగతాదంతా బాగానే ఉంది. సరే, నాగరాజుది చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో కట్టిన కోటగా అది కూడా అది అనూచానంగా వస్తుంది. అది వంశపారంపర్యంగా వస్తుంది. దానికి ఏం ఇబ్బంది లేదు. అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు మరొకసారి పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం.